అసలు ఏం జరిగింది? రాజ్ తరుణ్ ఏమంటున్నారు? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోదాం. రాజ్ తరుణ్ ఒక అమ్మాయి తన గురించి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో స్పందిస్తూ ఓ ఛానల్ తో ఆయన మాట్లాడుతూ, నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేటువంటి టైంలో ఆ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. మంచి అమ్మాయే. నేను హైదరాబాద్ వచ్చినటువంటి కొత్తలో సహాయం చేసింది. మేము రిలేషన్షిప్ లో ఉన్నామనేది వాస్తవమే. 2014 నుంచి 17 వరకు కలిసి ఉన్నాం. ఆ తర్వాత మా మధ్య ఎలాంటి సంబంధం లేదు. తను డ్రగ్స్ తీసుకోవడం చూసి నేను తట్టుకోలేకపోయాను. నేను వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటే మీడియా ముందుకు వెళ్తాను అని చెప్పి నన్ను బెదిరించేది. నా పరువుకు భంగం కలగకుండా ఉండేందుకు భరిస్తూ వచ్చాను. ఆమెపై డ్రగ్స్ కేసు నమోదవగా దానికి నేనే కారణమని చెప్పి ఆరోపణలు కూడా చేసింది. మరో అబ్బాయితో రిలేషన్ కొనసాగించింది. రోజు కొడుతున్నాడంటూ ఆ వ్యక్తి పైన అమ్మాయి కేసు పెట్టింది. అయినా అతనితో కలిసి నా ఇంట్లోనే కొన్నాళ్లుంది. నేను బయటకు వచ్చేసాను. తన తండ్రిని బ్లాక్మెయిల్ చేసింది. మాకు పెళ్లి కాలేదు, జీవితంలో నేను పెళ్లి చేసుకోకూడదని చెప్పి ఫిక్స్ అయిన సంగతి ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు. ఆమెకు ఆ విషయం తెలుసు. ముంబైకి చెందినటువంటి నటితో సహజీవనం చేస్తున్నట్టుగా ఆమె ఆరోపిస్తోంది. నేను హైదరాబాద్ లో ఉంటున్నాను, ఆమె ముంబైలో నివాసం ఉంటుంది. మేము సహజీవనం ఎలా చేస్తాం? తన ఇంట్లో నుంచి నేను ఎక్కడ పంపించేస్తాను అనేటువంటి భయంతో ఇదంతా చేస్తుంది అని చెప్పి రాజ్ తరుణ్ చెప్పడం జరిగింది.